హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చెస్ట్ ఎక్కువగా ఉండి నడుము లూజ్ తక్కువగా ఉన్న బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇగోండి, ఇది నార్మల్ బ్లౌజే అనమాట. కాకపోతే ఫ్లవర్స్ వచ్చాయి. అయితే ఈ ఫ్లవర్స్ దగ్గర మీకు మార్కింగ్ చేసి చూపిస్తే మీకు అంత అర్థం కాదు కదా, అందుకోసం ఇప్పుడైతే నేను రాంగ్ సైడ్ మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇగోండి, ఇది రైట్ సైడ్ కదా, ఇది రాంగ్ సైడ్ అనమాట. అయితే చెస్ట్ వచ్చేసి 38 అండి, నడుము వచ్చేసి 31. ఆర్మ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 8 మీద 2 గీట్లు ఉందండి, ఇంచుమించు దగ్గర 8.5. సో ఈ మెజర్మెంట్ మీద మీకు కటింగ్ చేసి చూపిస్తానండి. అలాగని ఆది బ్లౌజ్ తో కూడా మీకు చూపిస్తాను ఎలాగనే చెప్పేసి. సో చూడండి, ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇది ఆది బ్లౌజ్ అనమాట. ఈ ఆది బ్లౌజ్ లోనే మనం ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్లౌజ్ హైట్ తీసేసుకోవాలి కదండి. అందుకోసం మనం ఫస్ట్ అయితే క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు ఉంచేసి ఓపెన్స్ అట్లా పెట్టేసుకొని కిందనే ఒక 1/2 ఇంచ్ వరకు లైన్ అనేది గీసేసుకోండి. హెచ్చు దగ్గులు ఉంటే కట్ చేసేయండి, లేదంటే నార్మల్గా ఉంచేయండి. తర్వాత ఇగోండి, ఇట్లా ఉంది కదా ఆది బ్లౌజు, ఈ పైన షోల్డర్ ఉంది కదండి, అక్కడ నుంచి కింద డాట్ వరకు పట్టేసుకొని చూడండి, చూస్తే ఎంత వచ్చిందో ఇట్లా మార్క్ చేసుకోండి. నాకైతే ఇది 14 ఇంచీలు అయితే వచ్చిందండి. అదే 14 ఇంచీలు ఈ చివర కూడా ఒకసారి పెట్టేసుకోండి. ఇగోండి, ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా లైన్ అనేది గీసేయండి. ఇది పైన అయితే మళ్ళీ ఖర్చు అనేది యాడ్ చేసుకోండి. కిందన ఆల్రెడీ ఖర్చు యాడ్ చేసేసాం కదా, పైన కూడా ఖర్చు యాడ్ చేసేసుకోవాలి. అయితే నడుము లూజ్ వచ్చేసి 31 ఉంది కదండి, ఈ టేప్లోన 31ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేస్తే మళ్ళీ ఇట్లా 4 ఫోల్డింగ్లు చేయాలండి. అలాగా ఒక ఫోల్డింగ్ మీద ఎంత వచ్చిందో అట్లా మార్కింగ్ చేసుకోండి. అంటే 31/4 అనమాట. ఒక 1 ఇంచ్ డాట్కి 2 ఇంచెస్ ఖర్చు అనమాట. లేదు మీకు అలాగ అర్థం కావట్లేదంటే ఈ ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా హుక్స్లు పెట్టేసుకొని ఈ నడుము దగ్గర ఇలా ఉంది కదండి, కరెక్ట్గా పట్టేసుకోండి. ఇదిగోండి, లూజ్ లేకుండా పట్టేసుకొని ఇట్లా చూడండి, ఇట్లా చూసినా సరే నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇదిగోండి, ఫస్ట్ నేను మార్కింగ్ చేశాను కదా, అదే మార్కింగ్ మీద వచ్చేసింది. డాట్ కూడా యాడ్ చేయాలి, అలాగే 2 ఇంచెస్ ఖర్చు యాడ్ చేయాలి. సో తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 38 వచ్చింది కదా, 38/4 ఎంత వస్తుందంటే 9.5 ఇంచులు వస్తుందండి. 9.5కి ఇట్లా మార్క్ చేసేయండి మిడిల్లోన. ఇవ్వండి, ఫోల్డింగ్ నుంచి ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. చేసేసుకున్నాక ఇక్కడ చూసారా 38కి ఇక్కడ నడుములు వచ్చేసి 31 ఉంది. అంటే వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ ఉంది, నడుము అనేది తక్కువ ఉంది కదండి. కొంచెం క్రాస్ వస్తుంది కింది సైడ్కి వచ్చేసరికి, సైడ్ జాయింట్ వచ్చేసరికి క్రాస్గానే వస్తుంది జస్ట్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇప్పుడు రాసేది ఏంటంటే 38 అనేది చెస్ట్ లూజ్ అనేది రాశానండి. అయితే నార్మల్గా అయితే 5.5 పెట్టేసుకోవచ్చండి, నెక్ షోల్డర్ కలిపి. వీళ్ళకి భుజాలు జారుతాయి, అది కూడా షోల్డరు ఇది చాలా తక్కువ ఉంటుందండి. ఇగోండి చూపిస్తాను కదా, ఇది తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసము ఈ విధంగా కొలుచుకోండి. ఫస్ట్ అయితే భుజాలు జారకుండా ఉండాలంటే ఒక 2.5కి మార్కింగ్ అనేది ఇక్కడ పెట్టేయండి. ఇగోండి, ఇక్కడట 2.5కి ఇట్లా మార్కింగ్ పెట్టేశాక తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇగోండి, ఆది బ్లౌజ్ తీసేసుకొని వీళ్ళు షోల్డర్ ఎంత ఉందో ఖర్చుతో కలిపి ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి, చూసారా, కరెక్ట్గా పెట్టేసుకుంటే ఈ విధంగా కొంచెం తగ్గుతుంది అనమాట. లేదు మనకి కొల బ్లౌజ్ లేదంటే మాత్రం 5.5 పెట్టేసుకోండి. పెట్టేసుకొని అందులోనే నెక్ షోల్డర్ కలిపి మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇగోండి, ఇదే మొత్తం 5.5 వచ్చిందండి. 5.5 కిందికి మార్కింగ్ చేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా ఒక 6 ఇంచులకి డౌన్ అనేది పెట్టాను అనమాట. ఇక్కడ మనకి ట్రిక్ అని చెప్పాను కదండి, అందరికైతే 6 ఇంచులు అనేది సెట్ అవ్వదండి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ క్రాస్గా ఇందులో 1.5 పెట్టాను కదండి, మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్ మీద ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. ఇగోండి, ఫ్రీ హ్యాండ్తో ఇలాగే ఇచ్చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర కరువు స్కేల్ ఉందనుకోండి, కరువు స్కేల్ అయినా ఉపయోగించుకోవచ్చు. అయితే కరువు స్కేల్ ప్లేస్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా సెట్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇలా సెట్ అయ్యి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. కొత్తవారైతే ఇలా ట్రై చేయండి. నార్మల్గా రోజు మనము కట్ చేస్తూ ఉంటే ఫ్రీ హ్యాండ్తోనే కట్ చేసేవచ్చు. అయితే ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ కొలిస్తే ఎంత వచ్చింది, నాకు ఏమొచ్చి 9 ఇంచులు వచ్చింది. మనకు రావాల్సింది ఏంటంటే 8 మీద 2 గీట్లు, అంటే 8.5 దగ్గరికి రావాలి. అంటే ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వరకు అయితే పైకి పెడుతున్నానండి. ఇట్లా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 1.5కి మార్క్ ఇచ్చాను, చూసారా. ఈ విధంగా మళ్ళీ స్కేల్ తీసేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. స్కేల్ అనేది మనం అడ్జస్ట్లోనే ఉంటుందండి. అయితే మళ్ళీ ఒకసారి ఇట్లా మార్కింగ్గా చేసాం కదా, పైకి వచ్చింది కదా,
మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదని 1కి 2 సార్లు చూసుకోండి. ఇక్కడంటే మనకి ఈ చెస్ట్‌కి ఈ ఆర్మ్ రౌండ్‌కి సెట్ అవ్వాలి. ఇప్పుడైతే సెట్ అయిపోయిందండి. చూసారు కదా 1కి 2 సార్లు ఇట్లా చెక్ చేసేసుకోండి కరెక్ట్ సెట్ అయిందా లేదని. ఫస్ట్ ఇందాక అంటే డౌన్ అనేది 6 ఇంచులు పెడితే ఎంత వచ్చింది, నాకు పావుతకు 9 ఇంచులు వచ్చేసింది. అందుకోసం మనకు కావాల్సింది ఆర్మ్ రౌండ్ 8.5 కాబట్టి కొంచెం పైకి అనేది పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వీప్ పొడుగు అండి. వీప్ పొడుగు ఈ విధంగా 4.5 ఇంచులు ఉందండి. లేదంటే మీరు ఆది బ్లౌజ్ తీసేసుకోండి. బ్లౌజ్లోనే ఇట్లా 2 అంటే సైడ్ జాయింట్ల దగ్గర 2 పట్టేసుకుంటే నీట్గా ఇలా పెట్టుకోండి. పెట్టేసినా సరే చూసారు ఇక్కడికే వచ్చింది. ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలి. ఖర్చు అనేది పైకి కొంచెం యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇగోండి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇగో చూసారా అయితే పైన 2.5 ఇచ్చాం కదండి, అదే 2.5 కిందన మార్కింగ్ చేసేసి కొంచెము రౌండ్ షేప్ రావాలంటే ఇక్కడ నుంచి 2 ఇంచులు పైకి పెట్టేసి చిన్న 1/4 ఇంచు వరకు ముందుకు ఇట్లా పెట్టేసుకోండి. ఒకవేళ స్కేల్తోనే డ్రా చేసుకోవాలంటే ఇట్లా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్తోనైనా ఇలా రౌండ్ అనేది ఇచ్చేయవచ్చు అనమాట. సో మీ ఇష్టం అండి. మీరు ఒకవేళ రౌండ్ అనేది ఇంకా రావాలన్నా సరే నేను 1/4 ఇంచు పెంచాను కదండి, అక్కడ ఒక హాఫ్ ఇంచు కూడా పెంచేసుకోవచ్చు అనమాట. సో అదైతే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇగోండి డాట్ హైట్ అనమాట. బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఆ హైట్ వచ్చేసి ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఈ హైట్ వచ్చేసి 4.5 పెట్టేసుకున్నాక కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా తీసేసుకోండి, సైడ్ని ముడతలు రాకుండా అండి. తర్వాత ఇక్కడ చూడండి ఈ రౌండ్ అనేది కొంచెం ఎక్కువ మార్క్ చేసామనుకోండి, ఇక్కడ తగ్గించాలి, లేదంటే అక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉండిపోద్దండి, కుచ్చు అయిపోద్ది అనమాట, కుచ్చులాగా వచ్చేస్తుంది. ఇంకా మనకి రౌండ్ అనేది ఇంకా లోపలికి పెట్టామనుకోండి, ఇక్కడట 1.5 ఇంచు ఖచ్చితంగా పెట్టాలి. రౌండ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడట 1.5 ఖచ్చితంగా పెట్టాలి. తర్వాత ఇక్కడ భుజాలు జారకుండా కొంచెం క్రాస్గా స్లోప్ ఇవ్వండి. మనం కట్ చేసేటప్పుడైనా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చండి, లేదంటే కుట్టేటప్పుడైనా సరే వేసేసుకోవడమే. ఇక్కడ మార్క్ చేశాను కదా, అక్కడ ఏంటంటే సైడ్ ముడతల్లా రాకుండా. అయితే ఇక్కడ 9.5కి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయ్యేటట్టుగా వీళ్ళకైతే కరెక్ట్గా ఇలా మెజర్ చేస్తేనే మనకైతే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది, ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందండి. ఇక్కడ కార్నర్లో నేను 1.5 ఇచ్చాను అనమాట, 1 మీద ఒక 2 గీట్లు జస్ట్ ఇచ్చాను. ఎప్పుడైనా ఈ విధంగా మీరు మార్క్ చేయండి, అలాగైతేనే కరెక్ట్ కుదురుతుంది, ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది, చంక దగ్గర ముడతలు రావు, భుజాలు కూడా జారవు అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒకవేళ నెక్ అనేది పైకి ఉందనుకోండి, పైకి ఉంటే మాత్రం ఈ నెక్ షోల్డర్ కూడా పెంచేసుకోవాలండి. ఇది డీప్ నెక్ కదా, అందుకోసం కొంచెం తగ్గించుకునే పర్వాలేదు, కింద రౌండ్ పెడతాము, పైన తగ్గించినా పర్వాలేదు. కానీ ఒకవేళ నెక్ అనేది బాగా పైకి ఉందంటే మాత్రం 6 ఇంచులు ఇట్లా పెట్టాలి వీళ్ళు చెస్ట్కి అనమాట. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్కి అయితే 6 ఇంచులు ఖచ్చితంగా పెట్టాలి. అందులో నెక్ వచ్చేసి 2.5, మిగతాది షోల్డర్ పెట్టడమే. సో అయిపోయిందండి, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. మార్కింగ్ అని చేసాం కదా, అదే మార్కింగ్ మీద ఇలా కటింగ్ అనేది చేసేయండి. ఇంకా చూసారా ఇక్కడ కూడా కొంచెం క్రాస్గా కట్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట, అంతేనండి. సో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసేసాక మిగతా వైపు ఉంటుంది కదా రెండో సైడ్, అది ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. 4 లేయర్స్ ఇట్లా వస్తే 2 హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. పైన 2 లేయర్లు అనేవి కొంచెం ముందుకు జరిపానండి, అంటే ఖర్చు అనమాట. అయితే ఇది చంకలోకి వెళ్ళిపోద్దండి, అందుకోసము. లేదంటే లైనింగ్కి ఇలా పెట్టచ్చు, కానీ మెయిన్ క్లాత్ అనేది ఇట్లా పెట్టకూడదు. కాకపోతే నేనే పెట్టాను, జస్ట్ కొంచెమే కదా, ఖర్చులోకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి. ఇక్కడ హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంతవరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. సో తర్వాత బ్లౌజ్ తీసేసుకోండి, ఆది బ్లౌజ్ తీసేసుకొని బ్లౌజ్ అదే హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇగో చూసారా ఇట్లా పెట్టేసుకున్నాక ఖర్చు కూడా తర్వాత యాడ్ చేసేసుకోవాలండి. ఎంత వచ్చిందో చూసుకోండి, అదే కొలత మీద ఈ సైడ్ని కూడా ఒక మార్క్ చేసుకోండి. సో ఈ మార్కింగ్ చేశాక ఫస్ట్ పైన అయితే ఖర్చు యాడ్ చేసాం కదా, తర్వాత ఆది బ్లౌజ్లోన మనము చంకడౌన్ కూడా తీసేసుకోవచ్చండి, లేదంటే మీకు చెప్తాను ఇంకొకలాగా కూడా తీసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసేసుకోండి. నీట్గా ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ అనేది చేసేసి ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇగోండి ఇక్కడ చంకడౌన్ ఈ విధంగానే పెట్టచ్చు, లేదంటే పైనుంచి ఒక 3.5కి ఇట్లా మార్కింగ్ అని చేసేసుకోవచ్చండి. ఇట్లా మార్కింగ్ చేసేసినాక ఫస్ట్ అయితే ఒక లైన్ గీసేసుకోండి. లైన్ గీసేసినాక ఇక్కడ ఏం చేస్తారంటే ఇగోండి ఇలా క్రాస్గా 8 ఇంచులకు మార్క్ చేయండి, ఎందుకంటే ఇది యాక్చువల్లీ 8 మీద 2 గీట్లు వస్తుంది కదండి. అయితే మనము
కరువులాగా మనము తిప్పుతాం కదా, అంటే కుడతాం కదా, అక్కడ అది షేప్ అనేది వచ్చేస్తుందండి, అడ్జస్ట్ అయిపోద్దనమాట. అందుకోసము కొంచెం తక్కువైనా పర్వాలేదు. తర్వాత పైన 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని, తర్వాత ఇప్పుడు నేను షేప్ ఇచ్చాను కదా, ఇదే షేప్లో రౌండ్ గీసేయండి. తర్వాత వచ్చేసి ఇది ఇప్పుడు రెండోది గీసేది ఏంటంటే లోత్ అనమాట. లోతు తర్వాత తీస్తానండి. ఇక్కడ జాయింట్ వేసేసాక ఒకసారి ఈ విధంగా కొలుచుకోండి 8 ఇంచులు వచ్చిందా లేదని. అలాగైతే కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది అనమాట. వీళ్ళకి బ్లౌజ్కి హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది, ఏ ముడతల్లో కూడా రాకుండా. సో అయిపోయిందండి. తర్వాత అయితే హ్యాండ్ అనేది ఇట్లా కట్ చేసేసుకోవడమే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇంకోండి ఈ ఖర్చు అనేది తర్వాత నేను లోత్ అనేది తర్వాత తీస్తాను, ఖర్చు యాడ్ చేసేసి. సో తర్వాత స్టిచ్చింగ్ అని చూపిస్తానులేండి. సో అయితే బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ అయిపోయాక మిగతా క్లాత్ ఉంటుంది కదా, ఆ మిగతా క్లాత్ ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకోండి. ఇగోండి చూసారు కదా, ఇట్లా అనమాట పెట్టేసుకో. ముందుగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసాం కదండి, అదే బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్గా వేసేసుకోండి ఈ విధంగా. ఒకవేళ స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా వేసేసుకోండి. మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇట్లా క్రాస్గా వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇవన్నీ చూసారా, నీట్గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. అయితే నార్మల్గా నేను బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసేస్తాను. బ్యాక్ పార్ట్ ప్రకారమే మార్కింగ్ అనేది ఇట్లా చేసేసుకోండి స్కేల్తోనే నీట్గా 4 వైపులు ఇట్లా మార్కింగ్ చేసేసినాక ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. ఇగోండి సైడ్ని కూడా ఇక్కడ ఖర్చు దగ్గర కూడా చూసుకోండి ఒకసారి ఈ విధంగా స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసేయండి. క్రాస్గా వచ్చేసింది, ఇగోండి ఇట్లా గీసేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడట ఒక 1/2 ఇంచ్ వరకు, అదే మనం ఖర్చు ఎంత ఉంచుతామో అంతవరకు ఇలా ఉంచేసుకోండి. ఇగో చూసారా, ఉంచేసి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మార్కింగ్ రాంగ్ వచ్చినా సరే నీట్గా మనం మళ్ళీ మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పైనుంచి మనము ఫ్రంట్ నెక్ ఎంత పొడుగుందో చూసుకోండి. అయితే వీళ్ళకి తక్కువే ఉందండి. ఈ నెక్ అనేది ఎలా చూడాలంటే ఫస్ట్ ఇగోండి అదుపులో తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా కొలిస్తే వీళ్ళకి 5.5 ఇంచులు ఉందండి. ఇగోండి ఇక్కడ నుంచి చూస్తే 5.5 వచ్చింది. అంటే ఖర్చు వదిలేసి 5.5కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచు వరకు ఇలా జస్ట్ చిన్నది ఈ విధంగా పెడితే అక్కడ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. లేదంటే మనం కుట్టేసరికి ఎట్లా వస్తుంది, షేప్లో వచ్చేస్తుందండి. అందుకోసము ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమందికి ఈ షోల్డర్ దగ్గర వెడల్పుగా వచ్చేస్తుంది అనమాట. అట్లా రాకుండా ఈ విధంగా లోత్ అనేది తీసేసుకోండి. ఇక్కడ ముడతలు కూడా రావు, కరెక్ట్గా వచ్చేస్తుంది. సో తర్వాత ఈ ఫ్రంట్ పొడుగు ఎంత ఉందో చూసుకోండి. ఈ పొడుగు చూసేటప్పుడు ఖర్చు వదిలేయండి. పైన ఖర్చు ఉంది కదండి, ఆ ఖర్చు వదిలేసి ఇట్లా మార్క్ చేసేసుకోండి. కిందని ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. అయితే నాకు ఖర్చుతో కలిపి 13 ఇంచులు అనేది వచ్చిందండి. ఇగోండి ఇక్కడ నుంచిలుగా ఫస్ట్ అయితే ఇట్లా లైన్ గీసేసుకోండి. ఇక చూసారా, అంటే ఇది నార్మల్గా 14 ఇంచులు బ్లౌజ్ ఉంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ 13 ఇంచులు వచ్చింది. అది ఫ్రంట్ పార్ట్లోనే మనం 2 ఇంచులు మడతేస్తామనుకోండి సెట్ అవ్వదు కదా, అందుకోసం ఇలా చూసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా 3 ఇంచులు లేదంటే స్ట్రైట్గా 2.5 ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ డాట్ అనేది వెడల్పు నేను 2.5 ఇచ్చానండి. వీళ్ళకైతే తక్కువే ఉంది. తర్వాత ఇలా క్రాస్గా గీసేసుకోండి. అయితే ఈ సైడ్ జాయింట్ దగ్గర మీకు చూపిస్తాను తర్వాత. ఆది బ్లౌజ్లో ఎంత వచ్చిందో అంత పెట్టేసుకుని సరిపోతుంది. సో ఇట్లా మార్కింగ్ చేసేసాం కదా, ఇవి డాట్స్ అనమాట. ఈ డాట్స్ వచ్చేసరికి మనకి చెస్ట్ని బట్టి వేసేసుకోవాలండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం డాట్ అనేది పెద్దది పెట్టకూడదు, చిన్నదే పెట్టాలి. తర్వాత ఇట్లా చూస్తే ఫస్ట్ 10 ఇంచులు వచ్చింది కదా, ఎందుకు 10 ఇంచులు వస్తుంది అంటే ఇట్లా మనం ఫోల్డింగ్ చేస్తాం. ఫోల్డింగ్ చేసి కుట్టేసాక మనకి 9.5 ఇంచులే వచ్చేస్తుంది అనమాట. దానికి పెద్ద ప్రాబ్లం ఉండదండి. కాకపోతే ఇక్కడ ఎక్కువ వచ్చిందని అక్కడ పట్టామనుకోండి ఫ్రంట్ అనేది పట్టేస్తుంది, లేదంటే జారిపోద్ది అనమాట. సో సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఒకవేళ ఎక్కువ ఉందంటే మాత్రం ఈ విధంగా ఫస్ట్ పెట్టేసుకొని కొంచెం ఇలా క్రాస్గా ఇలా లైన్ అనేది గీసేయండి, సరిపోతుంది. సో చూడండి, తర్వాత మనం షేప్ బెల్ట్ దగ్గర చూసుకోవడమే. తర్వాత ఈ విధంగా కూడా కొలుచుకోండి, సరిపోతుంది. అంటే ఎలా కొలవాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇగోండి ఒకవేళ హుక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా తీసేసుకున్నాం అనుకోండి, ఇక్కడ డాట్ వేసేసాక కరెక్ట్గా ఇక్కడికి వస్తుందా లేదా, మనం ఖర్చు సైడ్ జాయింట్ వేసే ఖర్చు అనేది కరెక్ట్గా అక్కడ వస్తుందో లేదని ఒకసారి ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చండి. సో ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అనేది చేసేసాను ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా అర్థం కాలేదా లేదంటే స్పీడ్గా ఉందా ఒకసారి చూస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, కొంచెం టైట్గా భుజం అనేది టైట్గా పట్టాలంటే కొంచెం క్రాస్గా ముందుకైతే పెట్టాలన్నమాట. ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా, అదే మార్కింగ్. తర్వాత ఇలా కట్ చేసేసుకోవడమే. ఇగోండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు అనమాట.
ఇగో నీట్‌గా ఇలాగ కట్ చేసుకొని అయితే వచ్చేయండి. సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగుందని చెప్పేసి. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఏదైనా సెట్ చేసుకోవాలా లేదంటే బాగానే ఉందా అనేసి నాకైతే ఐడియా ఉంటుంది కదండి. ఆ విధంగా అనమాట. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసేసాం కదా. మిగతా క్లాత్‌లోన షేప్ బెల్ట్లు అవి రెడీ చేసుకోవాలండి. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయిందండి. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.